తెలంగాణలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లోడు కానుంచి ముతుక ముసలి అవ్వ వరకు కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఇది మనకు స్వతంత్రం ఏర్పడినటువంటి దానిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక స్వతంత్రం వచ్చిందనేటువంటి ఉద్దేశంతోన గతంలో జరిగినటువంటి ఒక మనం ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అప్పుడు చేసినటువంటి కొందరి నిర్వాహకం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందనేటువంటి దాంట్లో ఈరోజు 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక ఉద్యమంలో పోరాడినటువంటి వాళ్ళు 10 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుకున్నటువంటి దాంట్లో ఎంతగానో మరి సంతోషపడ్డారో ఈ రోజు కూడా దశాబ్ది ఉత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి వారు కూడా చాలా ఆనందంగా సంతోషం వెలిపిస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ సాధించుకున్న తెలంగాణ దాదాపు 1200 మంది అమరులు త్యాగం చేసుకుంటే ఏర్పడ్డ తెలంగాణ కుటుంబ తెలంగాణ అయిపోయింది. కల్వకుట్ల కుటుంబాలనే బందీ అయిపోయిన తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇచ్చిందే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఈరోజు ప్రజా తెలంగాణ కాబోతుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎట్లా చూడండి దీన్ని? వాస్తవానికి సోనియా గాంధీ గారు అంటే ఇక్కడ జరిగినటువంటి యొక్క అమరుల యొక్క వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఒక రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారనేటువంటి ఒక ఉద్దేశంతోన మరి సోనియా గాంధీకి కొంతమంది పెద్దలు చెప్పినటువంటి దాంట్లో సమీక్ష చేసి తప్పకుండా మనము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాంట్లో మనమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక అల్టిమేటంగా ఉన్నటువంటి ఒక సమీక్షలో ఆమె కుండబద్దలు కొట్టి చేసిన తర్వాతనే ఆయా రాష్ట్రాల నుంచి కొంత సమీక్ష చేసి కూర్చొని ఆ తర్వాతనే పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మరి ఆ రకంగా చేసినటువంటి దానికి మనకు తెలంగాణ అనేటువంటిది మనం 10 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దశాబ్ది ఉత్సవాల్లో అంటే గతంలో ఉండేటువంటి ఒక పాలకులు ఏ రకంగా చేసిర్రు, మరి అమరులైనటువంటి ఒక విద్యార్థులకు కానీ మరి ఇతరత్ర ఉన్నటువంటి వారందరూ కూడా ఏ రకమైనటువంటి ఒక లాభం చేశారు మరి అనేటువంటి దాంట్లో ఈరోజు 6 నెలలు గడవక ముందే ఏర్పాటైనటువంటి ఒక త్యాగమూర్తుల గడ్డ మీద ఇక్కడ పేరేడ్ గ్రౌండ్లో రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆయన నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఆయనకు పక్కనే ఉన్నటువంటి ఒక ప్రత్యేకంగా స్టేజ్ని ఏర్పాటు చేసి మరి ఈ అమరవీరులను కుటుంబాలను గౌరవించి ఇక్కడికి ప్రత్యేకంగా రప్పించి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇక్కడ కల్పించానంటే రేపు భవిష్యత్తులో వారి కుటుంబాలకు అంటే తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల్లో ఎంతగానో కోల్పోయినామో అలాంటి కోల్పోయినటువంటి ఒక దిశగా ఆలోచన చేసి ఆ రోజు వారి ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఒక కుటుంబాలకు తప్పకుండా రేవంత్ అన్న నేతృత్వంలో వారికి కావాల్సినటువంటి ఒక వనరులు తప్పకుండా సహకారం అందుతుందని చెప్పేసి అని ఒకవైపు టీఎస్ని టీజీగా మరోవైపు ఇక్కడ రాష్ట్ర గీతాన్ని కానీ రాష్ట్ర చిహ్నాలు కానీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇవన్నీ మార్పులన్నీ ఎట్లా చూడొచ్చు? మనం ఈరోజు చూస్తూ ఉన్నాం వారు కొన్ని అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒక లోగోను ఆవిష్కరణ చేశారు. ఆ లోగోలో ఉన్నటువంటి ఒక ఆవిష్కరణలో ఏముందనేటువంటిది ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అతను పెట్టిందే కరెక్టు, అతను ఎవరితో సమీక్ష చేయకుండా మరి అఖిలపక్షం కూర్చొని ఆలోచన చేయకుండా నేను అనుకున్నదే నేనే మేధావిని అనేటువంటి ఒక గొప్పగా మాట్లాడినటువంటి ఒక కేసీఆర్ గారు ఈరోజు ఉన్నటువంటి ఒక లోగోను ఆయన నిజంగా ఆయన మనసుకు ఆలోచన చేసి చూస్తే ఈరోజు ఏం జరుగుతుందనేటువంటి ఒక విషయాన్ని ఆయన క్లియర్గా అర్థమవుతుంది. అతను రిసీవింగ్ చేసుకోలేక అంటే నేను ఏర్పాటు చేసినటువంటి ఒక నేనే తెలంగాణను తెచ్చాను మరి ఎవరు తీసుకురాలేదంటే 1200 యొక్క మరి ఆత్మ బలిదానాలు మరి వారి కుటుంబంలో జరిగిందా అనేటువంటిది ఈరోజు నేను తప్పకుండా ప్రశ్నిస్తూ ఉన్నా. నేను తెలంగాణ ఇచ్చింది ఇక్కడ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. అక్కడ కేసీఆర్ లేకపోతేనే తెలంగాణ వచ్చేది కాదు, చావు నోట్ల తలకాయ పెట్టి సాధించుండు కేసీఆర్ గారు, తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పి అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇక్కడ తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి బాపు ఎవరు, తల్లి ఎవరు? వాస్తవానికి తెలంగాణకి 1969లో ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ అప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక మహానుభావుడు కొండలక్ష్మణ్ బాపూజీ. అదే కొండలక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు నిజంగా అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఆలోచనలో ఏ పార్టీలో ఉన్నప్పటికైనా ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోన 1969 ఆయన రాజీనామా చేసి మరి పార్టీకి రాజీనామా చేసిండు. ఆ రోజు మంత్రి పదవి కూడా ఆయన శాశ్వతంగా ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ కోసమే పోరాడిండు. 97 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆ వయసులో కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని మరి చలికి జనవరిలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో ఆ రోజు ఆమరణ దీక్ష చేసినటువంటి ఒక మహానుభావుడు కొండలక్ష్మణ్ బాపూజీ. మరి ఈరోజు 1200 మంది అమరణ త్యాగం మీద వచ్చినటువంటి ఒక వారి శవాల మీద వచ్చి నీవు మరి కుర్చేసుకొని కూర్చొని నేనే తెలంగాణ తెచ్చినామంటే 69లో మీరు ఎక్కడున్నారని చెప్పేసి నేను ఈ యొక్క సభావేదికంగా నేను అతన్ని అడుగుతా ఉన్నా. నేను మరి ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఇక్కడే జలదృశ్యంలో ఉన్నటువంటి ఒక కొండలక్ష్మణ్ బాపూజీ ఇల్లు ఆయన పార్టీని ఏర్పాటు చేసినటువంటి 2001లో
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు పార్టీ ఆఫీస్ ఎక్కడ పెట్టాలంటే నా ఇంట్లో పెట్టుకోని చెప్పినటువంటి ఒక మహానుభావుడు కొండలక్ష్మణ్ బాపూజీ. అలాంటి త్యాగమూర్తి తెలంగాణ కోసమే ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిండు, తెలంగాణ కోసమే ఆయన ఇల్లును త్యాగం చేసిండు. అలాంటి వ్యక్తి చనిపోతే కూడా నువ్వు కనీసం మట్టి వేయకుండా ఇంట్లో కూర్చున్నావంటే నిన్ను ఏ రకంగా ఎవరు క్షమిస్తారని చెప్పేసి ఈరోజు నేను చెప్తా ఉన్నా. మరి దీంట్లో నేను తెలంగాణ తెచ్చినాం అని చెప్పేసి అనేటువంటి దాంట్లో ఇదొక్కటే నిదర్శనం. కొండలక్ష్మణ్ బాపూజీ గారి ఎంత చేసినా నువ్వు తక్కువే అని చెప్పేసి ఆయన చనిపోయి ఎక్కడ ఏ లోకాన ఉన్నాడో, ఆయనకు 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు. మరి అతని ఆత్మ కూడా క్షోభిస్తుందని చెప్పేసి మీకు నేను ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నా.